జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వేణుస్వామి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడానికి వచ్చిన ఆఫర్ను తాను ఎందుకు తిరస్కరించానో వివరించారు. 10 వారాల పాటు షోలో ఉండేందుకు అత్యధిక పారితోషికం ఆఫర్ చేసినప్పటికీ కూడా బిగ్ బాస్ వంటి ఎంటర్టైన్మెంట్ తనకు సరిపోదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితం, తన సర్కిల్, తన ప్రమాణాలు పూర్తిగా విభిన్నమైనవని, అవి ఇటువంటి షోలకు అనుకూలం కావని వేణుస్వామి పేర్కొన్నారు. ప్రైవేట్ జీవితానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని వేణుస్వామి తెలిపారు. ఇంట్లో తనకు నచ్చిన ఫుడ్ ను తెప్పించుకుని జంధ్యాల గారి కామెడీ సినిమాలు చూస్తూ పెగ్గు వేసుకుని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తానని వివరించారు. పబ్లిక్ గా కనిపించి ఎంజాయ్ చేయడాన్ని తాను ఇష్టపడనని, ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే తెలుగు జనాలు, ఇండియన్స్ లేని విదేశీ ప్రాంతాలను ఎంచుకుంటానని చెప్పారు వేణుస్వామి. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాపై వేణుస్వామి తీవ్ర విమర్శలు చేశారు. ఇతరుల నాశనాన్ని కోరుకునే ఒక సైకో ప్రవృత్తి జనాల్లో పెరిగిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. నెగటివిటీ, అసూయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కంటెస్టెంట్లను అందించినందుకు సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవార్డులు ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు. ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి చేసే ప్రయత్నం ఆ వ్యక్తిని సూపర్ స్టార్ గా మెరుగుపరుస్తుందని ఆయన గట్టిగా నమ్ముతారు. తనకు నెగిటివ్ పబ్లిసిటీ అంటే ఇష్టమని, అది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు వేణుస్వామి. తనకు సులభంగా కోపం గాని, ఏడుపు గాని రాదని తెలిపారు. ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే దాని పట్ల తన ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని, విజయమో వీర మరణమో అన్నట్టుగా ఉంటుందని వివరించారు. ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, చిన్న చిన్న విషయాలను తాను పట్టించుకోనని చెప్పారు. దావూద్ ఇబ్రహీం వంటి వ్యక్తిని చంపాలనుకోవడం అనేది చాయ్ తాగడం కంటే సింపుల్ థింగ్ అని వ్యాఖ్యానిస్తూ, నిర్ణయం తీసుకోవడమే గొప్ప విషయమని, ఆ వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కేవలం వెంకటేశ్వర స్వామికి, కామాక్షి అమ్మవారికి మాత్రమే తాను కృతజ్ఞతలు తెలుపుతానని, ఇతరులకు ప్లీజింగ్ లేదా థ్యాంక్ యూ వంటి పదాలు వాడనని వేణుస్వామి పేర్కొన్నారు.